హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత దారుణం అండి మన సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో 1500 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇదేంటో అయితే అరే నీ అబ్బా ఎంత దోపిడీ జరుగుతా ఉంది వాళ్ళ. అదేమంటే రైతులకు పాదాభి వందనం అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతులు మీకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఏం చేశారండి వాళ్ళకి? ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ ఇచ్చారా? ఇవాళ ఇంత దోపిడీ చేస్తున్నారు కదా మీరు. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ చేసి వాళ్ళకి రైతులకు ప్లాట్లు ఇచ్చినటువంటి సందర్భం ఏమైందా ఉందా అని అడుగుతా ఉన్నా. ఏం చేద్దామంటావు మరి? రైతులు ఎంత బాధపడుతున్నారు పొలాలు ఇచ్చినందుకు, కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ ఇంత దారుణంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు అంటే ఇది అద్భుతం అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మీ ఇల్లు కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అక్కడ మీ ఇల్లు, ఆ 5 బిల్డింగ్లు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు తప్ప ఏమైనా ఉందా? అనవసరంగా మాట్లాడుకో, అడుగుతున్నాను చెప్పేది నువ్వు. అమరావతిలో ఏమైనా కనిపిస్తుందా? దోపిడీ తప్ప. మీరు ఇల్లు అక్కడ కట్టుకుంటున్నారు, మంత్రులు ఎక్కుంటున్నారండి. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. ముందు తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నారు, తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు తప్ప ఎవరైనా అమరావతి ఉంటున్నారా? అమరావతి చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ పూర్తవుతున్న నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు దోచుకునే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఇది అద్భుతమైనటువంటి నగరం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతుండటం మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అనేది చాలా దారుణమైనటువంటి అంశం. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇంకోటి చెప్తా మీ అందరూ కూడా మరొకటి, మీరు విజనరీ పాలన అడిగిన ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మెగా డిఎస్సీ అక్రమాలపైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద ప్లానింగే పుత్తూరు పట్టణంలో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ముందు చేరుకున్నటువంటి నిరసన ర్యాలీకి సంబంధించి మాజీ మంత్రి ఆర్కే రోజా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం ఓవర్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననే పెద్ద ఎత్తున హోరెత్తింది. ఈ రోజు పుత్తూరు పట్టణంలో ఈ యొక్క మెగా డిఎస్సీ నిరసన ర్యాలీ హోరెత్తుతోంది. ఏ విధంగా చూడాలంటారు? చెప్పి తగలడు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్. 16,000 పోస్టులకి ఎంత పేపర్ లీకేజ్లు, ఆ తర్వాత 420 ఫేక్ సర్టిఫికెట్లు, ఆ తర్వాత ఏ విధంగా డబ్బులకి అమ్మేశారనేది ఆడియోలు వీడియోలు లీక్ అవడం మనం అందరం కూడా చూసాం. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే నవీన్ అనే ఎస్సీఆర్టీ సభ్యుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడే మీకు పేపర్ లీకేజ్ అయింది అనేది అందరికి అర్థమైంది. పేపర్ లీకేజ్ కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నేను జఫానికి తప్పలేదురా. నేను చెప్పాలి. రెండోది, ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అన్నారో గతంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ ద్వారా సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. కానీ వీళ్ళు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాక ఒక దొంగ జీవో 47 and 4 జీవోలు తీసుకొచ్చి వాళ్ళు ఈ డిఎస్సీ పోస్ట్ అని అమ్ముకునేదానికి దానికి నోరు ఉంది కదా గుల్లగుల్లా వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడి దిగుతా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? డబ్బులు దోచుకోవడానికి ఏ విధంగా ఈ జీవోలు వాడారో అందరూ గమనించారు. ఎందుకంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిన వెంటనే ఈ రోజు ఆ జీవోల్ని క్యాన్సిల్ చేసి యథాతథంగా రాబోయే జాబ్స్ ఏమున్నా కూడా రాత పరీక్ష ద్వారానే జరగాలి అని పెట్టారు. అంటే దీంట్లో ఎంత స్కామ్ జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. జగన్ గారు సాక్ష్యాధారాలతో కూడా చూపించడం జరిగింది ప్రెస్ మీట్ లో. దానికి మంత్రి లోకేష్ ఇంతవరకు ఆన్సర్ చెప్పడు. ఎప్పుడు చాలా గొప్ప పని చేశావు. అసలు చూసినా తొడగొట్టడం, దమ్ముంటే రా అంటారు. మేము దమ్ముంది రా విచారిద్దాము, దాని మీద డిస్కస్ తగ్గించుకుంటే మంచిది. ప్రభుత్వ డబ్బులు, ప్రజలు ఇచ్చిన పన్నుల డబ్బుని వృధా చేస్తూ ఫారిన్ ట్రిప్లు వేస్తున్నారు తప్ప లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియట్లా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఆంధ్రప్రదేశ్ లో దోచుకోవడం, ఫారిన్ లో వెళ్లి దాచుకోవడం అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఈ రోజు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ యొక్క డిపార్ట్మెంట్ లో ఇంత పెద్ద డిఎస్సీ స్కామ్ జరిగింది. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.